ఏమై పంతుల గారు దండాలు బాగున్నారా? అబ్బాయి అల్లుడు గారు బాగున్నావా? అబ్బాబ్బా మన ఆచార్య గారు మంచి ఊపిందండి. యూట్యూబ్ ఆచార్య గారు ఆయన ఆచార్య గారు అంటే బాగున్నారండి. యూట్యూబ్ ఆచార్య గారు అంటేనే బాగుంటుంది, ఊపుగా పట్టుగా. ఏమై బాగున్నావా పంతుల గారు? చాలే ఊరుకోవయ్య నాదయ్యింది. సరే కానీ మా ఆయన, మా మొగుడు, మా మామ, మా పెనిమిటి మీకు కనపడ్డా? ఇట్టడి కాపురాలు తీసే మాటలు మాట్లాడతారు కదా భయ్య. లేకలాగా ఏదో కాస్తో కూర్చో కాపురం చేసుకుందామని వస్తే వీడికే ఇట్టడి కాపురాలు తీసే మాటలు అంట మాట్లాడేది. చాలే ఊరుకోబోయే ప్రేమలు అనేకం ఉంటాయి కానీ నీకు తెలిసినట్లే నువ్వు ఎవరిని ప్రేమించలా? పెళ్ళి కూడా కాలా? పెళ్ళి అయితే నువ్వు ఇటు ఎందుకుంటావు? బాగానే ఊపి మీద ఉండేవాడివి. పిల్లకాయలు ఎంతమంది అబ్బాయా? 3 పిల్లకాయలా? అబ్బో పెళ్లి కాకుండా పిల్లకాయలు పుట్టారా? ఎవరో చాలా దాటుంటదిలే. సామా నేను పెద్ద సామా పోతానా దండమని సమలారా దండమని సమలారా నేను మరి గొల పిల్లని సమలారా మాది గొల పిల్లని సమలారా నేను మనస్కురాలనే సమలారా బొమ్మంటే చెప్పలాకే పోతాడు, చెప్పలాకే బొమ్మంటే కట్టెలాకే పోతా. కళ్ళు సరైదాగి వీధులమ్మ తంటాడు ఎదోని అమ్మతోని ఎదోని ఏమయ్యా ఎవరు పాడుకోలు సల్లంగా ఉందే కానీ ఎవరం కాస్తే ముదరలేదంట. ఎవరం ముద్ర మంచి పలపల ఎండన కాయాలా, దెబ్బ వానైనా పడాలా, లేకపోతే ఏది కాదుగా. సరే కానీ పంతులు గారు ఈ మధ్య ఒకటి జరిగిందయ్యా మా మధ్యలో. ఏం జరిగింది? 7 ఏళ్ళింది అబ్బాయి మా పెళ్ళి. నేను ఎరుగుతుండ అబ్బాయా. ఏందది? 7 ఏళ్ళింది మా పెళ్ళి. నేను ఎరుగుతానంట అబ్బాయి. అసలు న్యాయం జరగట్లేదా? అస్సలు లేదబ్బయ్యా, అస్సలు లేదబ్బయ్యా. అబద్ధం అడగకు అబ్బయ్యో. నువ్వు ఏ మాటగా మాట చెప్పు, అబద్ధాల మాట ఆడనబ్బయ్యా. ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తా. న్యాయం జరగట్లా? అస్సలు లేదబ్బయ్యా. ఎంత గ్యాప్ వచ్చింది? ఏంది ఎంత గ్యాప్ వచ్చిందమ్మా? వచ్చిందనుకో గ్యాప్ చాలా, ఇంకా వస్తుందేమో అనుకుంటున్నాను అబ్బయ్యా. వచ్చింది పీడ వగలిగిపోద్ది. ఏందబ్బయ్య అట్ట మాటలు మాట్లాడతావా? ఏదో పెద్ద మనిషి అనేవాడు కాస్త కొంత సరి చేయకుండా గ్యాప్ వచ్చిందంట. ఏందంట వచ్చిన గ్యాప్ సరి చేయాలి కానీ. సరే కానీ మా ఇద్దరి మధ్య ఏమంటే జరిగిందా? జరగబట్టే కాదు రూమ్ తీసుకుంది అబ్బయ్య. అది శంకుస్థాపన చేస్తే ఓపెనింగ్ చేస్తే కదా అబ్బయ్య. రిబ్బన్ కటింగ్ కూడా మనకు వాట్సాప్ వచ్చేలా వసతి వాట్సాప్ వచ్చిన పాటు ఏం పని జరుగుద్దేమో అబ్బయ్య. నేను ఇంట్లో వేసుకుంటే మా ఆయన బయట వేసుకుంటాడు, నేను బయట వేసుకుంటే మా ఆయన ఇంట్లో వేసుకుంటాడు. ఒకలా వేసుకున్నాం అనుకో. చిన్న మాట, అసలు వేసుకునేది ఏంది? నువ్వు ఎప్పుడు వేసుకోవాలా? నాకు తెలియదు. పిల్ల శాస్త్రాలు ఏంది? పంతులు గారు వేసుకోలేదు అడుగు. ఆయన ఎందుకు అడగటం? పాపం పెద్దోడా ఏదన్నా ఉంటే నీకు సంగతి తెలియట. పంతులు గారు సంగతి ఏదన్నా ఉంటే దాసను అడుగు, లేకుంటే వెనకేసే ఏగైనా అడుగు, చదువుతారు. ఆయన ఎప్పుడు వెనకేగా. ఎప్పుడు వెనకేనా? ఆయన ఎప్పుడు వెనకే. నువ్వు డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇకపోయినా ఏం చేసినా వెనక తప్ప ముందుకు అస్సలు రాడు. ఆ ముఖం వెనకేసే ముఖమేలే. ఆయన వెనకేసేదే కానీ ముందు వచ్చి ఎప్పుడు అతను చెప్పు. పాపం అసలు వేసినా ఏనిచ్చే వాళ్ళు ఎవరు ముందు? చెడిపోయిందంట వెనకేసి. బాగానే చేస్తారు కానీ పాపం కనపడటం లేదు వెనక. ఆడా కనపడలేదా? అస్సలు కనపడటంలే. సరే కానీ వేసుకునేది ఏందమ్మా? ఏం పంతులు కాదు నువ్వు వేసుకోవాలా?
అరెకరా పోయింది ఆయన ఏమి వేస్తాడు పాపం చెప్పు. అమ్మాయి. ఒకప్పుడు బాగా వేసేవాడేనంట. ఆయన అప్పుడు కూడా వేయలేదులే, నాకు బాగా 30 సంవత్సరాల నుంచి తెలుసులే కానీ అంతకు ముందు లేదు. ఆయన 17, 18, 20 లోపల వేస్తుంటాడు. అమ్మాయి ఏదైనా పువ్వు మల్లె పువ్వా పిచ్చి పువ్వా ఫస్టే వస్తుంది దాని వాసన. ఏందే ఆయన మల్లెపువ్వే పంతులు గారు, చిన్న పంతులు మల్లెపువ్వే. ఈ మధ్య చెడి శామంతి పువ్వు అయిపోయింది. అంతేనంటవా? సరే గానే ఇంకో మాట, మన ఆచార్య గారు వేసిండే మనకు ఇదైతే న్యాయంగానే ఉంది. నువ్వు అడిగినా ఏదన్నా మనం ఒక మాట అనుకున్నా బాగానే ఉంటుంది. ఆయన పగులు మాపులు తేడా తెలికేస్తారంట యూట్యూబ్ ఆచార్య. ఈ మధ్య ఆయన యూట్యూబ్ తీసి వేయటం మొదలు పెట్టాడు. స్టేజీ ఎక్కి వెయ్యాలని వేస్తుండే ఈ మధ్య పళ్ళకు బెల్లి పెట్టుకొని. వెయ్యాలని వేస్తున్నా లేక కావాలని వేస్తున్నాడా? కావాలనే మరి. మనసులో లేని బయటికి ఏం రాదుగా. వేసే ఉద్దేశం ఉంటే యాడేస్తే అది కూడా బ్రాహ్మడికి ముత్తు వచ్చింది కదా, ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచన అన్నమాట. బ్రాహ్మణులకి వేస్తాడా? చాలే ఊరుకో, ముత్తుకేయకుండా బ్రాహ్మణులకి ఏమి చేసే ముత్తుకేయాలన్నమాట. అదే కథ. ఏమబ్బా బాగున్నా వేస్తావా? ఆయన ఇంజక్షన్లు అయితే తప్ప సూదులు వేసుకోవడం తప్ప ఇంకేమి వేస్తాడు? ఓ సారా, నేను పత్తింటి పిల్లస్తావా? నేను మాతగారి పిల్లస్తావా? నేను మా అమ్మగారికి వెళ్ళిపోతా సారా. అమ్మా ఉండవా? నేను అసలు మా అమ్మగారికి వెళ్ళిపోతాను స్వామి. ఎందుకని? ఎందుకని ఇప్పుడు దాకా నా గోస్త చెప్పాను కదా భయ్యా, నీకు న్యాయం జరగట్లేదు. అస్సలు జరగటం లే అమ్మాయి. ఇంట్లో గింజలో మా ఇద్దరికి మాటలు. పోసారా పోసారా ఎన్నాలి కాపురాలు చలో చలో మరి చేస్తామంటే ఎన్నాలి కాపురాలు. ఉప్పు వండితే పప్పు ఉండదు, పప్పు వండితే పప్పు ఉండదు, పప్పు వండితే ఉప్పు ఉండదు. తప్పగా ఎన్నాలి ఎన్నాలి పట్టుకోకులు నాటులు నాటు పట్టుకోకులు నాటులు నాటే పట్టుకోకనే ఇంటికి పూటకి దిబ్బలు వస్తాయా. ఎన్నాలి ఎన్నాలి మావా ఓర్ మావా. ఏమ్మా నీకు నిద్ర రావట్లా? మా ఆయన్ని తలుచుకుంటే నిద్ర పట్టడం లేదమ్మా. అమ్మాయి మాలు ఒయ్యారం మామూలుగా లేదు, నిలబట్టలేదు అసలు ముందు అస్సలు పట్టడం లేదమ్మయ్యా. అమ్మాయి నువ్వు మరి అట్ట తిప్పగాకు, జనాలు చూస్తే ఇబ్బంది పడతారు. ఏందబ్బాయి తిప్పేదా అబ్బాయో? చాలా ఊరుకా. మా ఆయన ఒకప్పుడు బాగా తిప్పేవాడు. కర్ర కర్ర ఏమి కర్ర? కర్ర ఏమి కర్ర? మా ఆయన కాడ ముందు ఉండొచ్చు పొడుగ్గా. ముందు ఉంటదా? వెనక కాదా? నీకు లేదా? అసలు ఏందని కదా ముందుండేది? కర్ర స్వామి. ఏమి కర్ర అది? ఒకప్పుడు బాగా తిప్పేవాడు, ఇప్పుడు తిప్పకుండా చేతిలో పట్టుకున్నాడు అబ్బాయి. ఏందమ్మా ఇది? చాలే మా పని వాటం అబ్బాయ. కర్ర తిప్పేవాడు మా ఆయన అప్పుడప్పుడు, ఇప్పుడు తిప్పేది మానేసా సంకలో పెట్టుకొని తిరుగుతున్నాడు. సంకలో పెట్టుకోవాలి అంటే పని పూర్తిగా అయిపోయింది అన్నమాట. ఇంకో మాట ఏందది? మా ఆయన అంతా ఇటు కింద కాస్తున్నాను బాబయ్య. కింద? ఎటు పక్క? ఇటు పక్క, కింద పక్క. కింద పక్క కొంచెమేనా? నా అంతా ఎరిపే. ఏందా నలుపు? ఏందా నలుపు? కింద నలుపు. ఏందది? కింద నలుపు. కింద నలిపే ఏంది? కింద
ఏందబ్బాయి నువ్వు ఎప్పుడు నలపలా? మాకు తెలియదమ్మా పిల్లశాస్త్రాలు ఏం తెలుసు, అస్సలు నలపలా తెలియదు అసలు దాని అసలు గురించి. నీకుంటే నలుపుకునే అలవాటు ఉండేదంట. మరి మా ఆయనకు చుట్టముక్క అలవాటు ఉందబ్బయ్యా. నీకు లేదా? నువ్వు కూడా నలుపుకుంటావట్టుంది అప్పుడప్పుడు. నేను వేసుకోవడం తప్ప నలపడం అలవాట్లేదబ్బయ్య. చేతులు వేసుకో. మా ఆయన నలిపినాక నేను వేసుకుంటా. నలిపి నీకు పెడతాడు అన్నమాట. చుట్టముక్క అలవాట్లేబయ్యా. ఈ ఊర్లో అందరు పిలిచా ఆ రస్త పంట కాడ కూర్చొని నలపడం తీయడం పెట్టడం, నలపడం తీయడం పెట్టడం చుట్టముక్క భయ్యా. చుట్టముక్క ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి గాని మా ఆయన బలి అందగాడబ్బయ్యా. అందగాడు ఇప్పుడే పనికి పాలనోడు అని చెప్పి మళ్ళీ అందగాడు అంటవేంది? చాలే ఏదో గొడవలు పడినప్పుడు ఎన్నెన్నో ఉంటాయి, నీకేనా తెలుసా అంట? పెళ్ళే పేరంట మా చెప్పు. ఇవాళ పోతే అన్ని సరి చేసుకుంటాయిలే, ఇవాళ పోతే అన్ని సరి చేసుకుంటాయి. పప్పులే ఉడగవు, సరిలే పాడులే, ఈ రోజు అటు తేలిపోతుంది. పోవటమా వాడు రావటమా అంటే రావటమా? సరే సరే ఓ సాగా చెప్పు. మా ఆయన ఈ మధ్య గుంటూరు పోయారు సాగా. ఎందుకు? ఈ మధ్య నిన్ననో మొన్న పోయినట్టుంది. రోజు పోతలే సాగు ఊరుకోగానే. మామ బాగుండమ్మా చూపుకు నచ్చిందే, అందరు మగుళ్ళు గుంటూరు వెళ్ళి గుడకలు చెప్తుంటే, అందరు మగుళ్ళు గుంటూరు వెళ్ళి గుడకలు చెప్తుంటే, గుంటూరు వెళ్ళిన నా మగుడు, గుంటూరు వెళ్ళిన నా మగుడు నా సిగ్గేస్తుందయ్యా. అదేనా భయో ఎదురు మొదలు కూర్చొని కొట్టుకుంటూ చూడా. ఏందమ్మా ఎదురు మొదలు కూర్చొని కొట్టుకునేది? నువ్వు ఎప్పుడు కొట్టుకోలేదా? నాకు తెలియదులే, అస్సలు కొట్టుకోలేదా? అస్సలు తెలియదు దాని గురించి. ఆచార్య గారు కొట్టుకోలేదా? ఆచార్య గారు ఇక ఆయన సంగతి మనకి ఎందుకు లేదు, నీ సంగతి చెప్పు. మరి ఈయన గారు పట్టుకోలేదా? ఆయన కొట్టుకొని రోడ్డు అయింది తలకాయ. ఆయన 4-5 కొట్టుకుంటున్నా ఆయన. కొట్టుకొని రోడ్డు 5 ముందు పెట్టుకొని కొట్టుకుంటున్నా ఆయన. కొట్టుకోబట్టి ఒకటే ఈయన 2 కొడుతున్నా పో. ఆయనకు తగ్గవాడేగా. ఆయన అసలు పాసిపోయినా కూడా వదిలిపెట్టట్లేదులే. ఆయన 5 ఈయన 2 మొత్తం 5. గుంటూరు వెళ్ళిన నా మగుడు. అమ్మాయి పొద్దాకా నా మొగుడు నీ మొగుడు కాక ఎవరు మొగుడు ఏం తెచ్చాడని కదా అసలు? నీకంత కుళ్ళు, నీకంత ఈర్ష, నీకంత బాధ, నీకంత వ్యసనం ఎందుకంట ఇట్లా కాపరాలు తీసే మాట అమ్మ కడుపు మాడ. నీ మీద నేను ఎందుకు అసూయ పడతా? మరి మా ఆయన మొగుడు అంటే నీకెందుకు ఆ బాధ అంట? కాదమ్మా నీ మొగుడే ఏం తెచ్చాడని కదా గుండ్రు పోయి. అదేనా భయ్యా, ఎదురు మొదలు కూర్చో కొట్టుకుంటూ చూడబోయా. ఏందది కొట్టుకునేది? చెప్తా కానీ అయితే గుంటూరు వెళ్ళిన నా మొగుడు కూటమి తెచ్చాడు. అందరు మొగుళ్ళు తీరాలెళ్ళి చీరలు తెస్తుంటే, అందరు మొగుళ్ళు తీరాలెళ్ళి చీరలు తెస్తుంటే, చీరాలెళ్ళిన నా మగుడు చీరాలెళ్ళిన నా మగుడు తెచ్చాడు. ఓసావా ఈ రోజు తెలిపోతుంటావా? అమ్మాయి ఉండవా?
ఎందుకని జరిగే పనేలే న్యాయం జరగట్లేదా? అస్సలు జరగటంలే. అమ్మాయి ఆ, మీ ఆయన వచ్చిన తర్వాత ఆ, నన్ను విలు, ఆ. దగ్గరుండి సంసారం చేపిస్తాపు, దగ్గర నుండి సంసారం చేపిస్తాపు. నువ్వా నేనే చేపిస్తావా? చేపిస్తా. చేయవా? నేనా? పిల్ల చేస్తాను, నాకేం తెలుసు అట్టాడి పనులు నాకెందుకు అస్సలు తెలీదా? తెలీదు. నిజంగా నిజంగానే తెలియదు. అబద్ధాలు ఆడొద్దు. అబద్ధం ఎందుకు? చాలా ఊరుకో. అక్కడు కల్లే కల్లే తాగవలరా, ఇక అక్కడు కల్లే తాగవలరా, సారాయి తాగవలరా, ఇక అక్కడు సారాయి తాగవలరా. ఈత కళ్ళు మాయన వేలుపయ, తాటి కళ్ళు మా తాటి కళ్ళు మా కన్న తల్లయ్య, ఈత కళ్ళు మాయన వేలుపయ, ఒకరి తాటి కళ్ళు ఒక ముందే ఏడు పక్క దొంగే. ఓ సముద్ర, నా యాల్ది ఎటుపోయిందియా? ఇది నా చిన్నోడి గుడిసేనా దొరగారు? ఇది నా నడిపోడి గుడిసేనా దొరగారు? ఇది నా గుడిసే కదంటియా? అబ్బాయి కక్క చెప్పు దొరగారు. ఏంది? ఎవరు గుడిసా? ఇది నా చిన్నోడి గుడిసేనంటియా? మీ చిన్నోడు గుడిసిండా? ఇది నా పెద్ద నా నడిపోడి గుడిసేనంటియా? గుడిసేదేందబ్బాయి? గుడిసెలే దొరగారు. గుడిసా? మీ మాటలలాగుంటాయి, మా కోతలే లాగుంటాయి సార్ గారు. ఏందో గుడిసా గుడిసా అంటుంటే అదేలే తక్కువ, మా కులం తక్కువ మాటలు ఎలాగుంటాయి, మీ దొరగారి మాటలు అలాగుంటాయి దొరగారు. సరే ఏంది మీ ఆడోళ్ళ? ఏందో ఇందాకలు మొత్తం మీద పంతులు గారితో దాసనతో మాట్లాడుతుంది, ఇంకా సంసారం చేస్తుందంటవా దొరగారు? ఎటు పోయింది నా యాల్ది? కాకి మొత్తం మీద దొరగారు ఎత్తంత మగోని పెట్టుకొని నేను పిలిస్తే పలకద్దాలు దొరగారు, శిక్షుతా దొరగారు. ఏందబ్బాయి చించేది? పాత గుడ్డలే దొరగారు, పొయ్యిలో నిప్పు తెచ్చుకోవడానికి. ఈ సంగతి చెప్పిందిలే, బాగా చించేవాడువేనంట. ఓ సముద్ర, నరుకుతా. నరుకుతావా? ఏందది? తంగడ కట్టెలే దొరగారు, తోలు వండుకోవడానికి. పోనీలే. ఓ సముద్ర, కోస్తా. వాస్తవా? అదేంది మళ్ళా? సొరకాయలే దొరగారు. అసలు నీకెందుకు అంట, అది నాకు మొగుడు, దానికి నేను పిల్లాన్ని, మధ్యలో నీకెందుకయా? ఇందాక నుంచి ఆ అమ్మాయి నీ గురించి బాగా గొప్ప గొప్పగా చెబితే అందుకు అడుగుతున్నలే. ఈ ఒక్కసారి పిలుస్తా దొరగారు. పిలువు. దాని ఒళ్ళు ఇప్పుడు కుడువులు అయితే దొరగారు. అయితేగా పిలువు మరి. అసలు ఇది ఎవడు బిరు చూసుకోడా? నేను ఇందాక చెప్పా నీకు, వాళ్ళ దిశలు అన్న దొర బిరు చూసుకొని, వాళ్ళ అన్న బిరు చూసుకొని కదా దీని అక్క దీనికి ఇంతలా పొగరు. అంతేగా మరి. ఒక్కసారి పిలుస్తా దొరగారు. పలికింది దీని అక్క దీనికి ఇప్పుడు పడే గంచోడు దొరగారు. సరే సరే కానీ ఓ సముద్ర, సావుని అక్క, సావుని సావుని అక్క, సావుని అక్క, సావు సావుని అక్క, సావు సావుని పట్టడంలో మైక్ కూడా తిరిగిపోయింది అట్నే. పురుగులు పడే కొద్ది నీ అమ్మ కడుపు మాడ. నా సంగతి తెలియదంటే కక్క, ఈ కక్కడంటే అబ్బాయి ఏమనుకున్నదే? అబ్బాయి ఈ ఊరి దున్నపోతులంతా గట 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 అమలుగుతాయా? అయ్యి నోరు అంటే కక్క,
ఇప్పుడు ఎవరు కొట్టారు? నేను కాక దాన్ని ఎవరు కొడతారు దొరగారు? నువ్వు కొట్టినవా? నేను కొట్టక ఎవరు కొడతారు? ఏమయ్యా సభలో మగోళ్ళ పరువు తీసినవుగా శుభ్రంగా. మావా ఓరు మావా అబ్బా. ఇప్పుడు ఎవరు కొట్టింది? ఆహా. నేను కాక నిన్ను ఎవరు కొడతారు? బంగారం ఏందా? బంగారం లాంటి నా ముత్యం. చాలా ఎవరుకా నేను కాక నిన్నెవరు కొట్టారంట? ఈడు కొట్టిన ముఖమేనా ఎప్పుడైనా? కొట్టలేదా? ఆ? కొట్టలేదా? చాలే ఊరుకో అబ్బాయి చాలుగానే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోలే. ఆయన గారు కొడితే నేను ఇటు ఎందుకుంటానంట. ఈ ఎండిపోయి- పాట గిట్ట కాకపోయినా అదే ఎండిపోయి ఉన్నావు. ఆయన కొట్టగా ఎండిపోయి ఉండేది. సరే గాని మావా నిజంగా నువ్వు కొట్టావా? నేను కొట్టక ఎవరు మన కొడతారు? పెళ్ళే ఏడేలేదు కదా, ఏ రోజైనా ఎప్పుడైనా లేదంటే ఈ పెద్దింటి వాళ్ళంతా వాళ్ళందరూ చూశారు, బాగా చూశారు. ఇప్పుడు ఎవరి చేత ఎవరు కొట్టించుకుంది కల్లారా చూశారు. ఏమో మీరు కొట్టినే చేస్తున్నా ఇళ్లలో అంట. మేమంటే ఈదులు మన మీరు కూడా ఈదులో పడతారా ఏంది? ఏమో మీ పిల్లలు కూడా ఇట్నే చేస్తున్నట్ట. ఈ తాగుపోతే నేను ఏం చేశానంట కాపురమా? సరేగానే చెప్పా. నిజంగా నువ్వు కొట్టినవా? నేను కొట్టక నేను ఎవరు కొడతారు? అబ్బో అబ్బా ఇంతకి ఏం వేసినావు కొట్టేదానిక? ఎంత వేసావు? ఏం వేసావు కొట్టేదానికంట? మందే వేయకుండా కొడతావా? వేయకుండా కొడతానే. వేయకుండా కొడతావా లేయకుండా కొడతావా? వేయకుండా కొడతానే. అబ్బో ఏమయ్యో ఈయన లేయకుండా కొడుతుందా వేయకుండా కొడతాడంట. ఆ కొట్టేది కొట్టించుకునేది నీకే తెలుసు. మా చాలా ఊరుగా అబ్బయ్యో పొద్దున మూడేత్తనా, మధ్యాహ్నం మూడేత్తనా, సాయంత్రం మూడేత్తనా? అమ్మాయి రోజుకు 9 వేస్తుంటే కావాల్సింది ఏంది? ఇంకేం కావాలా? అసలుదే లేనిది కాళ్ళు పైకి తల కిందకి దబేనా మన గోడ కనపడతాను. ఇంకా కొట్టేది ఎప్పుడు నేను తప్ప ఈడు మొఖాన కొట్టేదంట. అంటే సరే కనమా అమ్మాయి నువ్వు కొడతావా? ఎవరు కొడితే ఏం పని జరిగింది కదా? ఏందబ్బాయి మళ్ళా చెప్పు. ఇప్పుడు ఎప్పుడన్నా ఆయన కొట్టలేదు నేనేగా కొట్టింది అన్నావు. ఎవరు కొడితే ఏం పని అయింది కదా? ఎవరు కొట్టే పని అయ్యేదా? చాలే ఊరుకోపోయి అటు మాట్లాడుతున్నా. మామ ఇలా రాయ వీళ్ళంతా ఏమన్నా తెలుసా? అయ్యా డబ్బులిచ్చి పిలిపించుకొని అక్కడి నుంచి నెల్లూరు నుంచి డబ్బులిచ్చి పిలిపించుకొని మరి కొట్టించుకోకపోతే ఏందిరా ఏంది మామా ఇట్రాయే. అవును ఎంత మర్యాద పిలుపులు. చాలే ప్రేమలు అనేకం ఉంటే నీకు పెళ్లి పేరంటలో నీకెందుకు మామ ఇట్రాయే? నువ్వు ఎవరు మాట అయినా నమ్ము, ఏమన్నా మాట్లాడు. ఆ పంతులు కాచిరావు గారు మాట్లాడుకుంటా కాపురాలు తీస్తాడు కాపురాలు తీసే చూపు కదా. నేను ఏమే అన్నానంట మామ అన్నానంట. సరే కదా మామ నువ్వు నన్నేనన్నా నేను నిన్నేనన్నా, నువ్వు అన్నా నాకు ప్రాణం మావా, నేనన్నా నీకు ప్రాణం కదా. ఆ సంగతి కాశీరావు గారు తెలియటం లేదు మావా. వాళ్ళకేం తెలిసే కదా నువ్వంటే నాకు పిచ్చి ప్రేమే. మామ సరే గాని ఈ ఊళ్ళందరూ మాట అన్నారు మావా. మావా ఎక్కడి సంబరము ఎవరి చేసరా కాపురము, ఎక్కడి సంబరము ఎవరి చేసరా కాపురం, నీకెవరు చేసరా కాపురం. చేసినాను ముచ్చ చేసినాను ముచ్చ పడితో నన్ను కొట్టి చాకు పడితో నన్ను కొట్టి చాకు పడితే కాలు పట్ట ముందు పెట్టేవాడివైతేను మరి 3 జాములు ఎందుకు వస్తావు? మూడు రోజులు పట్టిందే నాకు 3 రోజులు పట్టిందే నాకు దోరగట్టడానికి పోయినానే దోరగట్టడానికి పోయినానే కళ్ళు సరాయి దాని నోడా కానీ కాంతలగా ఏం చేసినావు? మీ అన్నదమ్ములు బాగా చేసినావు. కాలుదలక ఏమి చెయ్యలేదే కాలుదలక ఏమి చెయ్యలేదే నీ అన్నదమ్ములు భాగాలు చేశానే నీ అన్నదమ్ములు భాగాలు చేశానే. కళ్ళు సరాయి దాని నోడా
సిగ్గంటలేనే లేదురా నీకు సిగ్గంటలేనే లేదురా సిగ్గెందుకే చిన్నదానా సిగ్గెందుకే చిన్నదానా మనం చిందేసుకున్నాను చిన్నదానా మామా చెప్పా ఈ ఊరోళ్ళకి మాట అన్నాడు మామా ఏమన్నారా కోసి ముత్యా మీ మామ పని పాడు చేయడు అసలు మంచోడు కాదు ఎప్పుడు తాగబోతాడు ఈ దినం తిరుగుతా ఉంటాడు ఆ దరిసికి కుర్చేడి పోతుంటాడు నువ్వు ఉండొద్దు మీ అమ్మగారింటికి వెళ్ళిపోమన్నాడు మావా ఎవరే వాళ్ళు అన్నోళ్ళు తాగండి ఎవరే ఆ దిశ దొరగారు తాగటం లేదా ముట్టుకోండి ఎవరే ఆ దిశ తమ్ముడు తాగటం లేదా ఆ ఓట్ల సాంబాయి తాగటం లేదా ఆ మక్కలు అమ్మాయి తాగటం లేదా మనం తక్కువ వాళ్ళం కాబట్టి వాళ్ళంతా ఎగతాళి చేస్తారు వాళ్ళు బజార్లో మరి తాగుతారా నువ్వు ఇంట్లో నేను ఇంట్లో తాగుతున్నా అబ్బా ఏమి మాయదారి మాటలు వాళ్ళంతా బజార్ అమ్మడు తాగుతారంట ఈయన ఇంట్లో తాగితుందని ఆడతాడంట మావా చెప్పా వద్దులే మావా చెప్పవే వాళ్ళకి మనకు తేడా మావా చెప్పే వాళ్ళేం గొప్పోళ్ళు గనక మంచోళ్ళు గనక బజార్లంబడి తాగినా ఈదులో తాగినా ఇంట్లో వచ్చి సైలెంట్గా పడుకుంటారు నువ్వు ఇంట్లో తాగినా బజార్లో తాగినా మన ఈదులో పడి మన సంవత్సరం అంటే గొల్ల అయిపోయింది అందుకని వాళ్ళకు మనకు తేడా మావా మావా నువ్వు ఏ మాటగా ఆ మాట చెప్తూ కానీ నువ్వంటే నిజంగా నాకు చాలా ఇష్టం నాకెంతో ఇష్టమే అవునా మావా మావా మామా ఈ రోజు చిన్నపడి చినుకులు పడుతుంటే చిన్నపడ చినుకులు పడుతూ ఉంటే చలిగాడే సరసన ఉంటే చిన్నపడ చినుకులు పడుతూ ఉంటే చలిగాడే సరసన ఉంటే చిట్టా పట్ట చేతులు తగిలి చెట్టు నీడకై పరుగడుతూ చెప్పలేని ఆహారం ఎంతో ఎంతగా మావా మావా చెప్పా సిగ్గాతుంది మాది కాకపోయినా మా తాత చంపేసింది 10 ఎకరాలు ఉంది మావా చెప్పా మా ఎక్క ఆడని చెప్పు నేను పొద్దున కూడు కూడా పెట్టకుండా తరిమి కొట్టిస్తా ఎక్క అదేం చెప్తే ఎక్క అదేం చెప్తే ఏం చేస్తుందా మేమిద్దరం కలిసామనుకో నిన్ను బాధుడే బాధు మావా కారు పప్పులు కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనపడకుంటే జగతిలో ఉన్నది మనని జనమే జగతిలో ఉన్నది మనని అనుకోని పడుతూ ఉంటే
మావా అలా జరిగింది మావా. వేసుకోండి మా ఆయన పాపమా. నాకు వేసుకునే అలవాటు లేదు లేప, ఏపిచ్చే అలవాటే. మధ్య మధ్యలో వేపిస్తా మావా. చెప్పా మావా చెప్పే నిన్ను ఒక మాట్లాడగనా? చెప్పే తిట్టావు కదా, నా బంగారం లాంటి ముత్తే. కొట్టావు కదా, అబ్బా ఒక్క ముద్దివే. నిజంగా ఏమన్నావు కదా, నువ్వంటే నాకు మరి ఒట్టు కొట్టే. మరి మావా చెప్పా ఈ ఊరోళ్ళు ఏమన్నారంటే, ఓస ముత్యా మీ మామకు అది లేదన్నారు మావా. ఎవరే నాకు లేదన్నది. చాలా తాగబోతున్నాడు ఇటు మాట్లాడని ఈ ఆంధ్ర వీడికి మనిషికి వచ్చినంత కోపం వస్తుంది. ఇదిగా ఇది అసలు మనిషేనంట. ఓయమ్మో ఏ నా గుడ్లేంది, ఆ మీసాలేంది, ఆ పాపం ఏంది, ఈడు మనిషిగా లేదు ఈ రోజు అసలు. ఏం జనం అనేది వాళ్ళకు ఉండేది ఏంది నాకు లేనిదేందా? ఏందా వాళ్ళకు ఉండేది ఏంది నాకు లేనిదేందా? నాకేం తెలుసు అబ్బయ్య, అబ్బయ్య మనలో మన మాట నాకేం తెలుసు? అసలు నువ్వు చూడలేదు అబ్బయ్య. అసలు ఏందా నీకు తెలియని చెప్తానవే, నా కారు సంగతి నీకు తెలియదంటే. నీ మీద ఒట్టు మావ, నాకు అసలు తెలిస్తే కదా. ఏంది అది? ఏందదే ఈడిగా తెలియదు, నాకేం తెలుసబ్బా. నా కారు లేనిదేంది, వాళ్ళ కాడు ఉందేంది. అయ్యో నీ బెదిరింపులు నా కాడ కదా, ఇట్టాడు మాట్లాడితే నేను మా అమ్మ గంటికి పోతా. నువ్వంటే నాకు ప్రేమే. అది కథ. చెత్తకోట్లింగంలో బోలింగం అబ్బయ్య, ఓ అబ్బయ్య చెత్తకోట్లింగంలో బోలింగం అబ్బయ్య. సరే కానీ మావా ఇట్లా చాలే మావా, నీకెప్పుడు కోపం ఎక్కువ, నా మీద అనుమానం ఎక్కువ, ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు మావా. నీకు అది లేదు ఏమన్నా తెలుసా? ఓసి ముత్యా మీ మామ అంత మంచోడు, ఇంత గొప్పోడు, మీ మామ చాలా అందగాడు, నీ మీద చాలా ప్రేమ ఉందన్నావు కదా. నిజంగా నీ మీద ప్రేమే ఉంటే, నిజంగా నీ మీద ప్రేమ ఉందా లేదా అని అడిగారు మావా. ఏంది బండ్లు బండ్లా, తపాలాలు కదా, బండ్లు బండ్లేనంట. నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఇంతసేపు అడిగితే ఓసి ముత్యా వాళ్ళు ఉత్త అబద్ధాలు చెప్పింది, వాళ్ళ మాటలు నమ్మొద్దు, నీ మీద నాకు చాలా ప్రేమ ఉందని చెప్పలేదు. నువ్వు ఇంకొకటి అడిగిన అనుకున్నావే, అది మీ అక్కని ఇంటికి పోయి అడిగా, నాకు అడుగుదో లేదో. ఇంకోటి అడగలేదు మావా, నేను అడిగింది ఒక్కటే మావా, నా మీద ప్రేమ ఉంటే ఒక ప్రేమ పాట పాడు మావా. అలాగే మావా, అందమైన వాడు అని పాడంట్లే. మామలాంటి వాడా నీ అందమంతా నే మురిసిపోతుంది చాలా. మామా అందమైన వాడా తన మామలాంటి వాడా, అందమైన వాడా తన మామలాంటి వాడా, నీ అందమంతా
అంగడి నీది కర్నూలు జిల్లాలోన అందమైన వాడా మావా మావా చెప్పా మన కాపు గారు వచ్చా నేను కాతాం అనుకోమండి మావా. ఎవరే వాళ్ళు? అదే మావా మామ పేరు మర్చిపోయినాను మావా. మావా మన డిస్ట్రిక్ట్ అబ్బాయి గారు మావా ఏమన్నదే? నిన్ను కాతాం అనుకోమని మావా. వాళ్ళ పనే చేయలేదంట కదా సచ్చినోడా. వారి పని చేయండి అట్టాడితే వాళ్ళ అయ్యొస్తే సంగడం పెట్టానా, వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే దిశాంగరేసులు ఎదురోళ్ళు పెట్టానా, వాళ్ళ చిన్నబ్బాయి అయితే ఆ మిల్లుల కొట్టుకా నిలబెట్టి 3 పోట్లు పడి పంపించాను కదా. వారి పని చేయండి అట్టాడితే. వాయమ్మో మరి ఇట్ట అబద్ధాలు మాటలు నాకెందుకు చెప్పాడు మావా. ముత్తే మీ మామ పనే చేయలేదు అని చెప్పాడు మావా. ఇవాళ పుట్టిందంటే వాళ్ళ అయ్యకు మయ పెట్టిందా పెట్టిండా? వాళ్ళ 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 కొడుకులకి నేను అంతో ఇంతో పెడుతున్నా మామా. చెప్పా ఈ ఖాతా మా ముత్తాతల లాంటిదా? వాళ్ళ అయ్యకు మీ అయ్య పెట్టిండా? మీ అయ్య వాళ్ళ అయ్య పెట్టిండా? పెట్టిండే. నీవు వాళ్ళ అబ్బాయి గారు పెట్టావా? వాళ్ళ పెడతలే ఉండి ఇప్పుడు కూడా పెడుతున్నావా? బాగా పెట్టావా? సంతకాలు కూడా పెట్టావా? సంతకాలు పెట్టింది. పెట్టావా? పెట్టింది. మధ్యాహ్నం కూడా పెట్టావా? పెట్టింది. పెట్టావా లేదా? అంత కోపం ఎందుకు? మరి వాళ్ళందరూ పెడితే నాకేం పెడతావు నువ్వా? నాకేం పెడతావు అంట మామా. నువ్వు పెట్టినా పెట్టకపోయినా నేనైతే నీకు పెడతాను మామా. ఒక్కసారి అంటే పెడతా మామా. నువ్వు అంటావా మామా? అంటావా మామా అలా జరిగింది కానీ చెప్పా. మరి మొన్న ఏం చెప్పావు మామా? ఏం చెప్పిందా? నా మీద ఒట్టేసి చెప్పావా లేదా? ఏం చెప్పిందా? దొంగ మొహమోడా, నేను తాగేదన్నా మర్చిపోయి ఉన్నా. మర్చిపోయావా? మర్చిపోయావా? అబ్బో వద్దులే, అదైతే తట్టుకోలేవులే కానీ చాలా విక్కడేయాలా.
మావా చెప్పు. నాకు మంచి మొన్న పండగప్పుడు ఆ. మంచి చిలక పట్టు చీర ఏదో తెచ్చిస్తానన్నావు కదా మావా అన్నీ అబద్ధాలే చెప్పావు మా అవ్వబాబు పరిస్థితి 20 ఎకరాలు ఉందా? ఏందా ఓజే యొక్క మంచి చీర కొనుక్కొస్తాను. మొన్న తొలి ఆకాశ కూడా పోయిందప్పా కొని పెడతా. మావా చెప్పా. నాకు మంచి చిలక పట్టుకో తెచ్చిపెట్టు మావా చిలక పట్టుకోక పెట్టినాది కేక చిలక పట్టుకోక పెట్టినాది కేక తోడులేక మాల తిట్టునా రెండు చెల్ల కైక ఎచ్చిపోక మామ కలుసుకోర పాల మీగడా మొత్తాంలో పూల తంగిడి ఇస్తానే చిలక పట్టుకోక పెట్టినాది కేక అంతే మామా అబ్బా మా ఆయనకి మంచి ఇల్లు పండే పాపమా ఎన్నిసార్లు తాగుతావే నీ చేత ఏంటి కాలం తిరిగింది అబ్బాయి అబ్బాయి నీ దండం పెడతా ఒకసారి అబ్బాయి ఒక్కసారి అబ్బాయి ఏందంత సిగ్గుపడిపోతున్నావేంది చిత్తూరు చిన్న దాన నీ మనసులో లేని అది ఏమన్నా ఏం పాట ఎందుకంటే కూర్చో కూర్చో ఏత్త నడకలో
కూర్చో, వేస్తా. గున్నా గున్నా మామిడంట మామ గున్నా గున్నా మామిడి పిల్లరా గున్నా మామిడి తోటకి గున్నా గున్నా మామిడి పిల్లరా గున్నా మామిడి తోటకి కావాలనే ఉంది మామ మనం కలుసుకునే తోటికి రోజు ఆడుకునే ఆటకి గిరిగింజలో పాటలు ఎగురమంట కానీ డబ్బులు ఇక్కడ దాచిపెట్టుకుంటున్నారు. అన్ని నీకే కుట్టారు, మాకేం కొట్ల. అన్ని నీకే కదండి. నువ్వు అడిగితే నీకు సర్వస్వం చేయాలంటే మన ఆంధ్రాకే తిరిగి అసలు తిరిగేలేదు. మన గొట్టిపాటి రవి గారికి అసలు పిసలి తిరిగేలేదని మన సింహానికి తెలుగు దేశ పార్టీ వాళ్ళు అన్నగారు 200 రూపాయలకి పెద్దలు పూజలు కళాపాలు వారికి మా అన్నగారు తరపున కళాభివందనాలు చెప్పుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఏమండి మరే మంచి చౌక బేరము ఇది సమయము మించిన దొరకదు, మరే మంచి చౌక బేరము. ఊపు తగ్గిపోయిందా భయ, ఊపు నీరసం వచ్చేసింది. సరే గానే మరి అసలు మీకెందుకంటే నాకు ఒక ఎకరం రాసేప్ప నీకు అంత కళ్ళ మాటలేంది. నడకలో 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 పదమ పిందకు నడకలున్న మనగాడ పదిరి వందల మెరుపులున్న చిన్నవాడ మెరుపులున్న చిన్నవాడ
ప్రాయం నీదే చలిగాలి వీచే నీ కోసమే తెలిసైగా చేసే నీ కోసమే చలిగాలి వీచే నీ కోసమే తెలిసైగా చేసే మన కలుపుకో నా మగరాయుడా నీకు బిగువెందుకు మగరాయుడా నీకు బిగువెందుకు రారా కకయ మామ రారాదురా ఇదేమి సాయం రారా కక్కయ్య మామ కరీ అక్కడ మారా ఇక్కడనే మారా
ఏంది కోసేది ఎట్లా ఏందబ్బా ఈ బెమ్మంగా చెప్పింది అంతా ఏంటంటే ఈ బ్రహ్మంగారు చెప్పిందంతా మనలో దేవుళ్ళు మనలో దేవుళ్ళు ఉన్నారంటయ్యా. వీళ్ళంతా గుళ్ళు కాపులు వీళ్ళంతా గుళ్ళు గోపురాలు కట్టి ఎందుకంట పోయేది ఎందుకంట. అయితే స్వాములు చూడాల్సింది అయితే స్వామి చూడాల్సిందే. స్వాములు చూడాలంటే ఏం చేయాలి స్వామి చూడాలంటే ఏం చేయాలి? నేను కోసుకొని చెప్తాను. ఓరి ఎరికక్క ఓరి ఓరి ఎరికక్క ఓరి ఎదికక్క నువ్వు తెస్తే స్వామి చూసేది ఎవరియా? నా ఏళ్ళు గ్యాప్ అది నాకు జ్ఞాపకం వచ్చింది. ఇంటికాడ మా ఆడది మా ఆడది ఇంటికాడ మా ఆడది ఇంటికాడ మా ఆడది బుర్రెట్టి మంచి గొర్రెక్కి నిద్రపోతుంది. పోయి దాని గోస దాన్ని కోసి దేవుళ్ళు చెప్తాయా. వస్తాను సార్ వస్తాను దండాను సార్. అది బాగా నిద్రేస్తుంటారు కాదు. ఇప్పుడు కోసి స్వామి చెప్తాయా. నెల్లూరు పోయేటట్టు ఏంటి మాయ
ఇక నాకు దిక్కవరయ్యా